నా పేరు కృష్ణమూర్తి, దేవరాయ కాలేజ్లో ఫిజిక్స్ లెక్చరర్ని. ఇది చాలా కొద్ది మందికి తెలుసు. ఒక అమ్మాయిని హరాస్ చేస్తూ దొరికిపోయిన లెక్చరర్ కృష్ణమూర్తినని మీ దయ వల్ల చాలా మందికి తెలిసింది. నేనొక సామాన్యుడిని, సమాజంలో ఒకడిని సార్. కానీ మీ వల్ల ఈ సమాజంలో ఒక్కడినైపోయాను. ఏ తప్పు చేయని నన్ను మీరు దోషిగా నిలబెట్టినందుకు జైల్లో ఉండే నేరస్తుడి కన్నా ఎక్కువ శిక్ష అనుభవించాను. 100 మంది నేరస్తులు తప్పించుకున్నా పర్వాలేదు, కానీ ఒక నిర్దోషికి శిక్ష పడకూడదంటుంది మన న్యాయస్థానం. అలాంటిది అడుగడుగున అవమానాలు, ఎటు వెళ్లాలో తెలీదు. ఒకేసారి ఇంత కష్టం తట్టుకోలేకపోయాను. చాలాసార్లు చచ్చిపోవాలనిపించింది. మీడియా, ఇంట్లో అమ్మా నాన్నలు చెప్పే మంచి మాటలు వినడానికి ఓపిక లేనివాడు కూడా టీవీ ముందు చేతులు కట్టుకుని మీరు చెప్పే మాటలు వింటాడు. అంతెందుకు, నేనేంటో, నేనెలాంటి వాడినో అన్నీ తెలిసిన నా చుట్టూ ఉన్నవాళ్లు, నా స్నేహితులు, చివరికి నా భార్య కూడా నేను తప్పు చేశానని మీరు చెప్పిన ఒక్క తప్పుడు న్యూస్ నమ్మి నన్ను వెలివేశారు. మీడియా దేశానికి వెన్నెముక అని మేం మిమ్మల్ని ఎత్తేస్తుంటే మేమే దేశానికి వెన్నెముక అన్న అహంకారానికి అలవాటు పడిపోయారు మీరు. అదే మీడియా ఇగో. పట్టుకో. ఈ రోజు నాలాంటి ఒక సామాన్యుడికి మిమ్మల్ని ప్రశ్నించే పరిస్థితి వచ్చిందంటే హలో, మన ఛానల్ లైవ్ ఆపేయమంటారా? మీ అహంకారం సార్, లైవ్ ఆపేయమంటారా కంటిన్యూ చేయమంటారా? ఈ ప్రశ్నకి మీ సమాధానం కావాలి. కంటిన్యూ చేయమని. మీ సమాధానం కావాలి. దీనికి లైవ్ కంటిన్యూ చేయండి. మీరు స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ రోజు నా పోరాటం మీలాంటి జర్నలిస్టుల పైనో మీడియా పైనో కాదు, ఆ ఈగో పైన, ఆ అహంకారం పైన మాత్రమే. నిజంతో నిర్భయంగా నిలదీసే మీకు అబద్ధాన్ని అంగీకరించడానికి అహంకారం అడ్డెందుకు వస్తుందో అర్థం కావట్లేదు. సార్, లైవ్ ఆపేయమంటారా? మనం ఎందుకే ఆపడం? ఆ కృష్ణమూర్తి మూడో కన్నా నేర్పుతాడు, హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం. ఎంతమంది ఎండి గారు, అన్ని ఛానల్స్ చూపించగలిగేంత ఒక అబద్ధపు న్యూస్ ని క్రియేట్ చేయాల్సి వచ్చింది. హలో రోహిత్, ఇక్కడ సార్ 10 minutes లో వచ్చేస్తున్నాను. ప్లీజ్ మేనేజ్. ఇక్కడ టైం అయిపోతుంది, మీరు త్వరగా రండి సార్. ఆన్ ద వే, వచ్చేస్తున్నాను. జ్వరం వస్తేనే డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఇల్లు కట్టాలంటే ఇంజనీర్ దగ్గరికి వెళ్తాం, కేసు పెట్టాలంటే పోలీస్ దగ్గరికి వెళ్తాం. అలాంటిది ప్రతి క్షణం మీతో ఉంటాం. అలాంటప్పుడు మీరెంత బాధ్యతగా ఉండాలి? ఇంతగా మిమ్మల్ని నమ్మినందుకు మీరేం చేస్తున్నారండి? పక్క ఛానల్ వాళ్ళతో టీఆర్పీల కోసం కొట్టుకుని మీ బాధ్యతలు మర్చిపోతున్నారు. జనం మా పైన అంత నమ్మకం పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళకేం కావాలో అదే ఇస్తున్నాం. తప్పు సార్, అది తప్పండి. జనానికి ఏం కావాలో అది ఇవ్వటానికి కాదు సార్ మీడియా ఉన్నది, జనానికి నిజం చెప్పడానికి మీరు ఉండాలి. ఈ రోజు జర్నలిజం డబ్బును వాడి చేతిలోకి వెళ్లి వ్యాపారం అయిపోయింది సార్. డబ్బు సంపాదించడానికి గుడి కట్టడం ఎంత పాపమో, డబ్బు కోసం ఛానల్ పెట్టడం అంతకన్నా పెద్ద పాపం సార్. దేశం మారాలి అనేది మాటలా కాదు సార్, ఒక మంత్రంలా తీసుకోండి. పవిత్రమైన జర్నలిజాన్ని ఆయుధంగా వాడండి. అప్పుడు దేశ భవిష్యత్తు కోసం మీరు చేసే యుద్ధంలో తన ప్రాణాల్ని సైతం ఇవ్వటానికి ఈ సామాన్యుడు ఎప్పుడూ ఆనందంగా సిద్ధపడతాడు. అంతేకాని ఇలా తప్పులు చేసి వాడిని మీరే చంపేయకండి సార్. సమాజాన్ని ప్రశ్నించే మీరు ఒక్కసారి ఆగి మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. ఒక్కసారి ఆలోచించండి. మీరు తలెత్తుకునే సమాధానం మీలోంచి వచ్చిన రోజున మీరు వేసే ప్రశ్నలకి అర్థం ఉంటుంది. శిరీష లైన్లో ఉంది సార్, మాట్లాడండి సార్. నా మాట విను దిలీప్. కంప్లైంట్ ఇచ్చిన అమ్మాయిని తీసుకొచ్చి మీ ముందు నిలబెడితే మాస్టర్ ప్రాబ్లం చాలా ఈజీగా సాల్వ్ అయిపోయింది. కానీ ఒక ఆడపిల్లని బయటికి తీసుకొచ్చి ఇబ్బంది పెట్టకూడదనే సంస్కారంతో మాస్టర్ ఇన్ని బాధలు పడ్డారు. ఇంత జరగడానికి కారణం తనే అని చెప్పాలని ఇప్పుడు మాస్టర్ ని లైవ్ లో చూసి ఆయనకిష్టం లేకున్నా కూడా పెదవి విప్పడానికి అమ్మాయి ఫోన్ చేసింది. వినండి. నా కోసం మా మాస్టర్ చాలా ఇబ్బందులు పడ్డారు. నన్ను హెరాస్ చేసింది ల్యాబ్ అసిస్టెంట్ కృష్ణమూర్తి. ఆ మాస్టర్ దేవుడు. ఇప్పటికైనా నేను నోరు విప్పకపోతే నేను తప్పు చేసిన దాన్ని అవుతాను. అందుకే ఇప్పుడు ఫోన్ చేశాను. ఫేక్ అని మరో న్యూస్ క్రియేట్ చేయండి. మిగతా అన్ని ఛానల్స్ నిజాన్ని చూపిస్తున్నప్పుడు మనం మాత్రమే కాదని చూపిస్తే అబద్ధమైపోతుంది. జనాలు నమ్మరు. నమ్మిద్దాం సార్, మనం ఎదుటి వాళ్ళ తప్పుల్ని వేలెత్తి చూపించే పొజిషన్ లో ఉన్నాం సార్. ముందు మనం బాధ్యతగా ఉండాలి. బాధ్యత అంటే తప్పు చేయకపోవడం కాదు సార్, తప్పుని ఒప్పుకోగలగడం. పదరా.
డియర్ ప్రెస్, ఆ అమ్మాయిని హరేజ్ చేసిన అసలు కృష్ణమూర్తి వీడే. ఆ రోజు నుంచి ఎవరికి కనిపించకుండా తప్పించుకొని తిరుగుతూ కర్నూలులో దొరికాడు. ఇలాంటి వ్యధమని జనానికి చూపించాలనే మీడియా ముందుకు తీసుకొచ్చాం. ఇన్స్పెక్టర్ కస్టడీ. ఓకే ఈ మాస్టర్ కోసం పిల్లలు చాలా రిస్క్ తీసుకున్నారు, ముఖ్యంగా దిలీప్. డ్రగ్ అడిక్ట్ గా ముద్ర వేసుకోవడానికి కూడా సిద్ధపడ్డాడు. వీళ్ళందరికీ నేను జీవితాంతం రుణపడి ఉంటాను. జనంలో ఒక మాట వినిపిస్తుంది సార్, మీడియాతో పెట్టుకోకూడదురా బాబు అని. మీకు ఇదేదో గొప్ప కాదు సార్, మా మీడియా మాకు అండగా ఉంది అని జనం అనుకోవాలి సార్. అది మీకు గౌరవం. నా ప్రయత్నం ఈ కృష్ణమూర్తి గెలవాలనో మీడియా ఓడిపోవాలనో కాదండి, నిజం బతకాలని. ఎథికల్ మీడియా, ఎథిక్స్ ఉన్న జర్నలిస్టులు మన దేశంలో చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ ఎప్పుడూ గౌరవిస్తాను. కృష్ణమూర్తి గారు, సార్, ఎంత పెద్దవాడైనా మీడియాని ఏం చెయ్యలేడు అనుకునే వాళ్ళకి తప్పు చేస్తే ప్రశ్నించడానికి ఒక సామాన్యుడు సరిపోతాడని నిరూపించాలి. ఏమైపోతాడో అనుకున్న నా కొడుకుని హీరోని చేశాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సార్. మీడియాను పట్టుకుని ఏ కేసు? ఇంతకీ అతని పేరేంటండి? కృష్ణమూర్తి అండి. ఏమయ్యా, నువ్వు అన్ని మర్చిపోతుంటావు కదా, నీకు అతని పేరు ఎలా గుర్తుంది? మతిమరుపు ఉన్నోడు కూడా జీవితాంతం గుర్తుంచుకునే పేరండి కృష్ణమూర్తి. సార్, ఇన్నాళ్లు వ్యక్తిగా అమ్ముడుపోయి వ్యక్తిత్వాన్ని అమ్మేసుకున్నాను అనుకున్నాను. కానీ జర్నలిస్ట్ గా అమ్ముడుపోయి సమాజ మానాన్ని అమ్మేస్తున్నానని అర్థం చేసుకోలేకపోయాను సార్. నేను ఈ జాబ్కి రిజైన్ చేస్తాను సార్. సార్, మళ్ళీ చెప్తున్నాను, జర్నలిజం ఇస్ నాట్ జస్ట్ ఎ జాబ్ సార్, ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ. మనం ఏ ఆలోచనలతోటి ఏ ఆశయాలతోటి ఛానల్ పెట్టాం, కానీ ఇప్పుడు ఎటువైపు వెళ్తున్నాం? సెన్సేషనల్ న్యూస్ హడావిడిలో టీఆర్పీల మాయలో ఏం చేస్తున్నాం మనం? ఎవరినైనా ప్రశ్నించగలిగే మనల్ని ఒక సామాన్యుడు ప్రశ్నించే స్థాయికి పడిపోయాము అంటే కరెక్షన్ చెయ్యాలి.